హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఐమ్ విజయ. ఎలా ఉన్నారండి? నేను చాలా బాగున్నాను. సో ఇవాళ వచ్చేసి నేను క్యాన్ని మనం లెహెంగాస్కి కానీ లాంగ్ ఫ్రాక్స్కి కానీ ఎలా కుట్టుకోవాలనేది చూపించబోతున్నాను. సో ఇది వచ్చేసి లెహెంగా. సో ఈ లెహెంగా వచ్చేసి ప్లెయిన్గా కుట్టుకున్నాను అనమాట. దీనికి ఎక్కడ కూడా క్యాన్ లేదు. ఇక్కడ వచ్చేసి హ్యాంగింగ్స్ ఉన్నాయి కదా, ఈ హ్యాంగింగ్స్ ఎలా కుట్టుకోవాలి అనేది నేను వీడియో చేశాను. నా డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్ ఇస్తాను, ఒకసారి మీరు చెక్ చేయండి. అలాగే లెహెంగాది కూడా లింక్ ఇస్తాను, అది కూడా చెక్ చేయండి. అండ్ ఇక్కడ వచ్చేసరికి చిన్న నార్మల్ లెహెంగాకి ఇలా నెట్టెడ్ క్లాత్ తోటి స్టెప్ బై స్టెప్గా కుట్టేసి ఒక చిన్న బార్డర్ కుట్టేసాను అనమాట. సో ఇది వచ్చేసి సింపుల్ లుక్గా ఇలా ఉంది. సో ఈ విధంగా మనం లెహెంగాని ముందుగా రెడీ చేసుకున్న తర్వాత ఇది వచ్చేసి ఇప్పుడు లెహెంగాకి మనం క్యాన్ కుట్టుకోవాలంటే ముందు లోపటి వైపు ఒక లైనింగ్ ఉంటుంది. సో ఫ్రంట్ బ్యాక్ రెండు లైనింగ్స్ ఉంటాయి కదా, ఈ ఫ్రంట్ బ్యాక్ లైనింగ్ మీద మనం క్యాన్ కుట్టుకోవాలన్నమాట. సో ఒకసారి నేను రాంగ్ సైడ్కి టర్న్ చేసి చూపిస్తున్నాను. ఇలా వచ్చేస్తుంది. సో ఇలా ఉంటుంది మనకు లెహెంగా అనేది. సో లోపటి వైపున ఇలా లైనింగ్ ఉంటుంది కదా, ఈ లైనింగ్ని ఈ విధంగా సెట్ చేసుకున్న తర్వాత ఇక్కడ వచ్చేసి మనం క్యాన్ని ఎంతవరకు కుట్టుకోవాలనుకుంటున్నారో ఒకసారి మీరు డిసైడ్ చేసుకోవాలి. అంటే ఏంటంటే మీరు పొడవు క్యాన్ది పొడవు ఎంత తీసుకోవాలనుకుంటున్నారో అదొకసారి మీరు ముందే మార్క్ చేసుకుంటే చాలా బెస్ట్గా వచ్చేస్తుంది, కుట్టడానికి కూడా ఈజీగా ఉంటుంది. సో నేను ఇక్కడ వచ్చేసి క్యాన్ కింది వైపు మాత్రమే ఉండేలాగా చూసుకుంటున్నాను. ఇక్కడ నుండి ఒక లెహంగా నుండి ఒక 2 ఇంచెస్ వరకు వదిలేసి అక్కడ నుండి నేను ఒక క్యాన్ 8 ఇంచెస్ వరకు మార్క్ చేసుకోవాలనుకుంటున్నాను. సో 8 ఇంచెస్ వరకు మనకు పొడవు ఉంటుందన్నమాట క్యాన్ అనేది. సో ఇక్కడ నేను 8 ఇంచెస్ వరకు ఈ విధంగా మార్క్ చేసుకున్నాను. ఇది వచ్చేసి ఓన్లీ క్యాన్ ఎంతవరకు ఉండాలనేది మాత్రమే పొడవు ఇలా మార్క్ చేసుకుంటున్నాను. సో ఇంతవరకే మనకు క్యాన్ వచ్చేస్తుంది. అలాగే ఇక్కడ నుండి ఇప్పుడు మనం అంత సమానంగా ఒక విధంగా మార్క్ చేసుకోవాలి. అది ఎలా అంటే లైనింగ్ నుండి మనము ఎంతవరకు అయితే మార్క్ చేసుకున్నామో నెంబర్ వస్తుంది కదా, 6 ఇంచెస్ వరకు మార్క్ చేసుకున్నాము. సో ఇలా 6 ఇంచెస్ వరకు డాట్స్ పెట్టుకొని ఆ డాట్స్ అన్నిటిని కూడా కలిపేసుకుంటే మనకు ఒక లైన్ అనేది ప్రాపర్గా వస్తుంది. సో ఇక్కడ చూపించినట్టుగా నేను ఈ విధంగా లెహంగాకి లైనింగ్ ఇలా లైన్ కొట్టేస్తాను. సో ఈ విధంగా లైనింగ్ వచ్చేసింది మనకు. ఈ విధంగా లైన్ వచ్చిన తర్వాత ఈ లైన్ మీదనే మనం క్యాన్ అనేది స్టిచ్ చేసుకుంటాము. సో ఇప్పుడు క్యాన్ కట్ చేసుకుందాం. సో క్యాన్ వచ్చేసి నేను ఇక్కడ 1 మీటర్ వరకు తీసుకున్నాను అనమాట. సో 1 మీటర్ వరకు అంటే మీరు ఇక్కడ వచ్చేసి నాకు 8 ఇంచెస్ కావాలి కదా, సో 8 ఇంచెస్ వరకు ఎన్ని పీసెస్ అయితే అవుతాయో అంతవరకు తీసుకోండి. సో నాకు 1 మీటర్లో మా అమ్మాయికి దగ్గర 3 మీటర్స్ వరకు ఉంది లెహంగా, కాబట్టి నాకు సరిపోయింది. అడ్జస్ట్ చేసుకుని మనం ఇలా కుట్టేసుకుంటే నీట్గా 1 మీటర్లో సరిపోతుంది. మీరు కావాలి ఇంకా 2 స్టెప్స్ కావాలనుకుంటే క్యాన్ని 2 మీటర్స్ వరకు క్యాన్ తీసుకొని లేయర్స్ 2 లాగా పెట్టుకోవాలి. కింది వైపు ఒక లేయర్, పైన వైపు ఒక లేయర్ లాగా వచ్చేస్తుంది. సో ఈ విధంగా కట్ చేసేసుకున్నాను నేను 8 ఇంచెస్ వరకు. సో ఇలా పీసెస్ వస్తాయి కదా, ఈ పీసెస్ అన్నిటిని ముందుగా జాయింట్ చేసేసుకుందాం. సో ఈ విధంగా ఇక్కడ జాయింట్ చేసేసుకుంటే మనకు ఇదంతా ఒక పెద్ద లేయర్ లాగా అయిపోతుంది. ఈ విధంగా వచ్చేస్తుంది. సో ఇలా జాయింట్ చేసేసుకున్న తర్వాత ఇప్పుడు క్యాన్ అనేది మనకు స్టిచ్చింగ్ చేయడానికి రెడీ అయిపోయింది. ఇప్పుడు వచ్చేసి మనకు ఎక్కడైతే మనం లైన్ మార్క్ చేసుకుంటామో, సో ఇక్కడ నేను రాంగ్ సైడ్లో చూపిస్తున్నాను కానీ ఇది ఇక్కడ కుట్టకూడదు, బస్ జస్ట్ చూపిస్తున్నాను. ఇలా లైన్ మార్క్ చేసుకుంటాం కదా, దాని మీద ఇలా చిన్న ప్లేట్స్ ఇలా పెట్టుకుంటూ మొత్తం కూడా లైన్ మీదనే స్టిచ్ చేసేసుకోవాలి. ఎంతవరకు అయితే లైన్ ఉంటుందో అంతవరకు క్యాన్ని స్టిచ్ చేసేసుకోండి. సో ఇది వచ్చేసి క్యాన్ ఇక్కడ స్టిచ్ చేయొద్దండి, లైనింగ్కి మెయిన్ ఫ్యాబ్రిక్కి మధ్యలో స్టిచ్ చేసుకోవాలి. ఇది మాత్రం మర్చిపోకండి. లైనింగ్కి మెయిన్ ఫ్యాబ్రిక్కి మధ్యలో మనం క్యాన్ని స్టిచ్ చేసుకుంటాం అన్నమాట. సో ఇలా టర్న్ చేసిన తర్వాత నేను ఇక్కడ స్టిచ్ చేసేసాను క్యాన్ని చూడండి. సో ఈ విధంగా వచ్చేస్తుంది మనకు. మీరు క్యాన్ సైజ్ తక్కువ కూడా చేసుకోవచ్చు, పెంచుకోవచ్చు కూడా. సో ఈ విధంగా ఇలా వచ్చేస్తుంది. ఇలా వచ్చేసిన తర్వాత మనకు లెహంగా అనేది ఇలా బఫ్లీగా నీట్లా కనిపించేస్తుంది అనమాట. సో ఇక్కడ వచ్చేసి మనం చిన్న పిల్లలకి కుట్టేటట్టయితే ఇక్కడ క్యాన్ ఏంటంటే హార్డ్గా ఉంటుంది కదా, సో కొంచెం దీన్ని ఇలా ఫోల్డ్ చేసి దీని మీద ఒక స్టిచ్ వేసేసుకోండి. అప్పుడు అంత హార్డ్గా ఉండదు, లేదంటే పైపింగ్ లాగా క్లాత్ పెట్టి కూడా చేసుకోవచ్చు. సో ఫైనల్గా మన లెహంగా ఈ విధంగా రెడీ అయిపోయింది. సో నేను బిఫోర్ తీద్దాం అనుకున్నాను, బట్ నేను మర్చిపోయాను. స్టిచ్ చేసిన తర్వాత నాకు ఇది గుర్తొచ్చింది. సో లెహంగా అయితే క్యాన్ కుట్టిన తర్వాత ఈ విధంగా బఫ్లీగా ఉంటుంది. చాలా బాగుంటుంది. మీరు ఆల్రెడీ కుట్టుకున్న లెహంగాస్కి కూడా కుట్టుకోవచ్చు అనమాట. సో ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి అండ్ నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్